Welcome to JRTV. Now we can discuss about onion plantation. మీకు మన ఓపెన్ టెర్రస్ మీద కారిడార్స్లో నెక్స్ట్ స్టెప్స్ దగ్గర నెక్స్ట్ ఓపెన్ సిట్అవుట్ నెక్స్ట్ మన ఇంటి పరిసర ప్రాంగణాల దగ్గర ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటుందో ఈ విధంగా మనం ఆనియన్ ప్లాంట్ చాలామంది ఇళ్ళల్లో ఆనియన్స్ తెచ్చుకుంటారు. దానికి జెర్మినేషన్ అయిపోద్ది. జెర్మినేషన్ అయిపోతే దాని యొక్క టేస్ట్ మీకు డిస్టేస్ట్ఫుల్ టేస్ట్ మారిపోద్ది. కాబట్టి అటువంటివి మీరు ట్రాష్ కింద బయటికి పడేస్తారు. సో వీటిని మనం ఇటువంటి బకెట్లలో మనం ప్లాంటేషన్ కనుక చేస్తే మంచి ఉద్దీపనంగా ఇటువంటి గ్రీనిష్ స్టెమ్ ఉండే అద్భుతమైన మొక్క మీకు ఈ ఆనియన్ ప్లాంట్. ఇందులో మీకు ఎయిర్ స్పేసెస్ ఉంటాయి. నెక్స్ట్ చాలామంది ఇందులో మీకు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. నెక్స్ట్ ఫైబరు నెక్స్ట్ ఫిలమెంటస్ స్ట్రక్చరు పుష్కలంగా ఉంటుంది. చాలామంది మీకు ఈ రైతు బజార్లో ఉల్లికాడలు కూడా మీకు పర్చేజ్ చేసి కూర వండుకుంటారు. ఎందుకంటే మీకు డయాబెటిక్స్కి నెక్స్ట్ హెఫ్టీ పర్సనాలిటీ మాకు స్థూలకాయం అది ఉంటే మీకు ఈ ఫైబ్రస్ స్ట్రక్చరు నెక్స్ట్ ఫిలమెంటస్ స్ట్రక్చర్ వల్ల మీకు ఫ్యాట్ అనేది బాడీలో ఎక్యుములేషన్ అవ్వకుండా మీకు మనకి ఫ్రీ మోషన్ అవుతుంది. నెక్స్ట్ కావలసినంత హెల్దీ కొలెస్ట్రాల్ మనకి పెరుగుతుంది. సో ఈ తల్లి చేసే మేలు కన్నా ఉల్లి చేసే మేలు అద్భుతం అనే సామెత మనకి అనాదిగా వస్తున్న ఒక సామెత కింద మనం విన్నాం. సో ఇందులో ఉన్న ప్రతి పార్ట్ మనకి చాలా విశేషమైన మీకు విశేషమైన సుగుణాలు ఉన్నాయి. ఎందుకంటే ఉల్లిలో మీకు ఇటు ఆనియన్ తీసుకోండి, ఇటు గార్లిక్ తీసుకోండి, సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సల్ఫర్. సో మనం ఉల్లి కోసేటప్పుడు మనకి కంటి నిండా లాక్రిమేషన్ నీరు ఏది మనకి కంటి నిండా నీరు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క సల్ఫర్ యొక్క పవర్ వల్ల మనకి కళ్ళ నుంచి లాక్రిమేషన్ వచ్చేస్తూ ఉంటుంది, ఘాటు. సో మీకు అప్పుడే కట్ చేసిన ఉల్లి సెక్షన్ కటింగ్ మనం 10 మినిట్స్లో మనం కన్జ్యూమ్ చేసేయాలి. ఎందుకంటే సల్ఫర్ మీకు ఆక్సిజన్తో కలిసి సల్ఫర్ డయాక్సైడ్ కింద మారే అవకాశం ఉంటుంది. అంటే మీకు సల్ఫర్ డయాక్సైడ్ బాగా విషపూరితమైనది. అందువల్ల మీకు సెక్షన్ కటింగ్స్ చేస్తే ఇమీడియట్గా అది రెసిపీలో మనం ప్రిపరేషన్ చేసేసుకోవాలి. అంతే గంటల కొద్దీ మీరు టేబుల్ మీద పెట్టి అది ఆక్సిజన్ పరమాణువులతో కలిసి సల్ఫర్ డయాక్సైడ్ కింద మారిందంటే అది మనకి విషతుల్యమైన రెసిపీ కింద అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు ఏదన్నా సరే మనం లంచ్ డిన్నర్ చేసేటప్పుడు బిఫోర్ ఆ టైంలోనే మనం కట్ చేసి 10 మినిట్స్లో అది కన్జ్యూమ్ చేయాలి. లేదా దాని మీద మీరు సిట్రస్ మన నిమ్మకాయతోటి కొద్దిగా సిట్రస్ వేస్తే మీకు ఆక్సిడేషన్ ప్రక్రియ జరగదు. సో ఎప్పుడైతే ఆక్సిడేషన్ ప్రక్రియ జరిగిందో మీకు అనర్థాలు మన బాడీలో మనకి టాక్సిన్స్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఈ ఒక ఉల్లిపాయకి మీకు 4-5 పలవలు ఉంటాయి, చిలవలు పలవలు. అవి మీరు విడదీసి ఒక్కొక్క గ్రో బ్యాగ్లో మనం విడపాస్తే మీకు అద్భుతంగా మీకు కావలసినన్ని ఉల్లి మనకి వచ్చేస్తుంది. ఈ సమ్మర్లో మీకు మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్మర్ ఎండింగ్లో మీకు అద్భుతంగా మీకు కేజీల కొద్దీ ఉల్లిపాయలు మనం సొంతం చేసుకోవచ్చు. సో మీకు మంచి ఎండ తీక్షణంగా ఉన్న ఎక్స్పోజర్లో ఉల్లి సాగు చాలా అద్భుతంగా
ఉంటుంది. దీనికి స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఉండకూడదు. పసుపు నెక్స్ట్ ఉల్లికి మీకు ఏది మీకు కొండ చర్యల్లో నెక్స్ట్ ఏది ఎలివేటెడ్ ఏరియాస్లో దీన్ని సాగు చేస్తారు. ఎక్కువ వాటర్ ఉంటే దుంప కుళ్ళిపోద్ది, అదేవిధంగా ఉల్లి కుళ్ళిపోద్ది. అందుకనే మీకు ఈ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ ఉల్లి సాగు ఎక్కడ ఎక్కువగా జరుగుతుందో అక్కడ వరదలు ఎక్కువగా వస్తే ఉల్లి మీకు కేజీ ఉల్లి మనం 500 రూపాయల వరకు మనం చూసాం. సో స్టాగ్నేషన్ ఉంటే ఉల్లి మీకు మొత్తం అంతా కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో మీకు ఇది కొండ చర్యల భాగాల్లో నెక్స్ట్ డ్రైనేజ్ సిస్టమ్ మీకు వాటర్ స్టాగ్నేషన్ లేకుండా మీకు మెట్ట ప్రాంతాల్లోనే ఇది అద్భుతంగా సాగు చేయొచ్చు. టన్నుల కొద్దీ మీకు ఈ గార్లిక్ ఏంటి నెక్స్ట్ మన రెగ్యులర్గా యూజ్ చేసే ఉల్లి నెక్స్ట్ దుంపకూరలు ఏంటి సిలగడ దుంప నెక్స్ట్ బంగాళదుంప నెక్స్ట్ ఈ ఎలిఫెంట్ లెగ్ నెక్స్ట్ ఈ విధంగా నెంబర్ ఆఫ్ రైజోమ్కి సంబంధించిన ఇవి కూడా మీకు వాటర్ స్టాగ్నేషన్ అనేది ఉండకుండా ఎక్కువగా ఎండ ఉండి మీకు వాటర్ డిపెండెంట్ అంటే వర్షం ఒక తొలకర పడితే దానికి అదే మీకు అద్భుతంగా మీకు దుంపలు కానీ ఉల్లి కానీ మీకు ఇది తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు చాలా సులువుగా మీకు ప్రతి వ్యవసాయదారుడు లేదా రైతు చాలా సులువుగా పండించే పంట ఈ ఉల్లి పంట. దిస్ ఈజ్ వింటర్లో మీకు అద్భుతంగా రైనీ సీజన్ ఎండింగ్ ఈ వింటర్ భాగంలో మీకు అద్భుతంగా కల్టివేషన్ చేసుకునే అద్భుతమైన ప్లాంట్ ఉల్లి సాగు. ఉల్లి సాగు చేయటం వల్ల మీకు రెగ్యులర్గా మన రెసిపీస్లో ఉల్లి లేకుండా ఉల్లి లేని రెసిపీ అసలు రుచించదు. ఎందుకంటే అందులో నిగూఢంగా ఎన్నో మీకు మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎనీ సూప్ కానీ నెక్స్ట్ ఇగురు కానీ లేదా ఫ్రై కానీ ఏది చేసినా ఉల్లి మీకు ఆనియన్ యాడ్ చేస్తేనే మీకు ఎక్స్ట్రా యాడెడ్ టేస్ట్ వచ్చి మంచి రెసిపీస్ మంచి రుచికరంగా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలని దరి చేరనివ్వకుండా మీకు అద్భుతంగా మీకు తరిమి కొట్టే అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ కింద మనకి ఎంతో ఉపయోగపడుతుంది. సో మీరు ఈ మీ కిచెన్లో మీకు ఈ విధంగా జర్మినేషన్ అయిన ఈ ఉల్లిని మీరు విడపాతి మీరు గ్రో బ్యాగ్స్లో మీరు కల్టివేషన్ చేసి మీరు ప్రయోగం చేస్తే అద్భుతంగా మీరే ఒక రైతు బిడ్డగా మీకే ఎన్నో ఐడియాస్ వస్తాయి. సో దీని యొక్క తూటు ఎక్కువగా మీరు ఇది మన కొత్తిమీర తరిగినట్టుగా తరిగి మనకి రెసిపీస్లో వేస్తే ఇందులో ఫైబ్రస్ కంటెంట్ ఫిలమెంటస్ స్ట్రక్చరు బాగా ఉండి మంచి రుచి ఇస్తుంది. అదేవిధంగా పెరుగు చట్నీల్లో కూడా చాలామంది వేసుకుంటారు. చాలామంది దీనిని బాగా గ్రైండర్లో వేసి అందులో నిమ్మకాయ ప్లస్ తేనె యాడ్ చేసి తీసుకుంటారు. సో వెయిట్ లాస్ అనేది అద్భుతంగా దీంతో సాధ్యం. అది ఓన్లీ మీరు సంప్రదించే తీసుకోవాలి. అంతేగాని ఈ వీడియో చూసి మీరు ఏదో తీసేసుకుని మీరు అది మీకు హితవు కాకపోతే వాంతులు చేసుకోవటం అటువంటివి మీకు జరగవచ్చు. సో మీరు ఏదైనా సరే మీరు నేచర్ క్యూర్ వాళ్ళతోటి సంప్రదించే మీరు చేయటం. మేము రెగ్యులర్గా మేము తీసుకుంటాం కాబట్టి మాకు అది మా బాడీ దానికి ఎకస్టమ్ అయ్యింది. మీరు ఒకేసారి మీరు ట్రై చేస్తే మీకు ఎమిసిస్ అంటే మీకు వాంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనం రెగ్యులర్గా ఈ ఉల్లి ప్రిపరేషన్స్ ఎన్నో మన రెసిపీస్లో రెగ్యులర్ రెసిపీస్లో మనం చేస్తాం. సో అద్భుతమైన డీటాక్సిఫైయింగ్ చేసే అద్భుతమైన కెపాసిటీ ఉల్లిలో ఉంది. అందువల్లే మీకు ఈ తల్లి చేసే మేలు కన్నా ఉల్లి ఇంకా ఎక్కువగా మేలు చేస్తుందని మనకి ఒక అద్భుతమైన ఆర్యోక్తి ఉంది. సో దీని యొక్క చివరి నుంచి మీకు అద్భుతంగా ఫ్లవర్స్ వస్తాయి. ఇది ఒక
ఫ్లవర్ బాల్ అంటే 360 డిగ్రీస్లో మనకి ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అది మీకు ఈ కాడలన్నీ ఎండిపోయిన తర్వాత కింద మీకు ఉల్లిపాయలు బాగా తయారవుతాయి. సో దట్ ఈస్ ద ఇండికేషన్. ఇవన్నీ గ్రీన్గా ఉన్నవన్నీ మీకు ఒక గ్రాస్ కింద ఎండిపోయి ఈ విధంగా ఎండిపోయి మీకు ఈ విధంగా ఎండిపోయి ఒక చొప్ప కింద తయారవుతుంది. ఇది కూడా హ్యాలో స్టెమ్. ఇది కూడా ఒక రకమైన ఉల్లి జాతి మొక్క. ఇందులో కూడా మీకు హ్యాలో స్టెమ్ ఉంటుంది. సో దీంట్లో కూడా హ్యాలో స్టెమ్ ఉంటుంది. సో ఈ విధంగా ఎండిపోయిన తర్వాత మనం హార్వెస్టింగ్ చేసి మనం వ్యవసాయ క్షేత్రానికి తరలించి ట్రేడింగ్ చేసుకుంటాం. సో మీకు ఎంతసేపు దీనికి ప్రిజర్వేషను గాలి తగలాలి, ఒకదాంతో ఒకటి టచ్ అవ్వకుండా గోని సంచి మీద పెట్టాలి. గోని సంచి మీద పెడితే మీకు అది ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. అదే కానీ మీరు ఒక కుప్ప కింద పెడితే మీకు అందులో బరువు ఎక్కువ ఉంటే మీకు ఉల్లిపాయ కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఈ ఉల్లి ప్యాక్ చేసేటప్పుడు వెంటిలేషన్ అవడానికి మనకి మెషీ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అదే మీరు ఎయిర్ సర్క్యులేషన్ లేకపోతే అవి మీకు అందులో సగం పైన డికంపోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు వెంటిలేషన్ ఉంటే అది అందులో ఉన్న తేమ, ఎందుకంటే దీంట్లో ఇంచుమించుగా 80 to 90% ఆఫ్ వాటర్ ఉంటుంది, సల్ఫర్. సో మీరు ఇది ఎక్కువ కాలం గాలి తగలకుండా ఉంచితే అందులో 50% డికంపోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నీరు పట్టేసి మీకు నెక్రోసిస్ కుళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని ప్రిజర్వేషన్ వెంటిలేషన్ ఉన్న ప్రాంతంలో మీకు ఆరబెట్టుకుంటే ఇవి మీకు ఇది పాడవదు, నెక్స్ట్ డికంపోజ్ అవ్వదు. అదేవిధంగా మీకు గార్లిక్ కూడా మీకు అద్భుతంగా మీకు ఉత్తరప్రదేశ్ అటువంటి ప్రాంతాల్లో మీకు అద్భుతంగా పండుతుంది. మనకి గార్లిక్ వల్ల హైపర్ కొలెస్ట్రీమియా, మీకు బాడీలో ఎక్కువగా కొవ్వు శాతము తగ్గాలంటే మనం గార్లిక్ రెగ్యులర్గా మన పచ్చళ్ళలో ఉదయం టిఫిన్ అప్పుడు, మధ్యాహ్నం లంచ్, నెక్స్ట్ డిన్నర్ అప్పుడు మనం గార్లిక్ ఒక పాయ మనం తింటే అద్భుతంగా 3 పాయలు. సో మీకు ఇంచుమించుగా మీకు 90 పాయలు వస్తాయి కాబట్టి అద్భుతంగా డీకొలెస్ట్రీమియా అయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JR TV, సైనింగ్ ఆఫ్.